హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కోర్ జావా సిరీస్లో ఫర్ లూప్ మీద నేను ఇచ్చిన అసైన్మెంట్ని సాల్వ్ చేద్దామండి. ఫర్ లూప్ మీద నేను ఇలాంటి స్పెషల్ అసైన్మెంట్ ప్లాన్ చేసి ఇవ్వలేదండి. యాక్చువల్గా వైల్ డూ వైల్ మీద నేను ఏదైతే అసైన్మెంట్ ఇచ్చానో అదే అసైన్మెంట్ని ఫర్ లూప్ యూస్ చేసి కూడా చేయమని చెప్పాను. అవునా? అంటే వైల్ డూ వైల్ మీద నేను ఇచ్చిన అసైన్మెంట్లో 6 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ 6 ప్రోగ్రామ్స్నే మనం ఈరోజు ఫర్ లూప్ యూస్ చేసి చేయబోతున్నాం అనమాట. మీరు నా ప్రీవియస్ వీడియోస్ని చూసినట్లయితే దాంట్లో నేను ఆల్రెడీ వైల్ డూ వైల్ మీద అదే 6 ప్రోగ్రామ్స్ని చేశాను. బట్ ఈ వీడియోలో మనం అదే 6 ప్రోగ్రామ్స్ని ఫర్ లూప్ యూస్ చేసి ఎలా చేయాలి అనేది చూద్దామండి. ఫైన్. సో మన ప్రోగ్రామ్స్ వచ్చేసి ఇవి. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రింట్ 1 to 100 వాల్యూస్. ఇక్కడ ఏం లేదండి, 1 నుంచి 100 వరకు మనకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, అంటే నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం కన్సోల్లో ప్రింట్ చేయాలి. అంటే 1 2 3 4 5 6 అలా మనకు 100 వరకు ఈ నెంబర్స్ అన్నిటిని కూడా మనం కన్సోల్లో ప్రింట్ చేయాలి. అది మన ఫస్ట్ ప్రోగ్రామ్. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రింట్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 200 and 500. 200 నుండి 500 వరకు మనకి ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటిలో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ని మాత్రమే మనం కన్సోల్లో ప్రింట్ చేయాలి. అది మన సెకండ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే 200, 202, 204, 206 అలా మనం అంటిల్ 500 వరకు మనం ప్రింట్ చేయాలి. ఓకేనా? అండ్ థర్డ్ వచ్చేసి ప్రింట్ ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 7 ఫర్ ద రేంజ్ ఆఫ్ 150 to 200. అంటే 150 నుంచి 200 వరకు మనకి ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్లో 7తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ని మాత్రమే మనం కన్సోల్లో ప్రింట్ చేయాలండి. ఫైన్. సో నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ప్రింట్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 50 to 150. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అనేది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అనేది. అవునా? సో ప్రైమ్ నెంబర్ అనేది ఒకవేళ మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అనేది. రైట్. సో ప్రైమ్ నెంబర్స్ని మనం 50 నుండి 150 రేంజ్లో ఉన్న వాటిని ప్రింట్ చేయాలి ఇక్కడ. అర్థమైందా? అంటే 50 నుండి 150 వరకు మనకు నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్లో ఏ నెంబర్స్ అయితే ప్రైమ్ నెంబర్స్ అయి ఉన్నాయో వాటిని మాత్రమే మన కన్సోల్లో ప్రింట్ చేయాలి. అది మన ఫోర్త్ ప్రోగ్రామ్. అండ్ ఫిఫ్త్ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రింట్ ద సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 40 and 80. అంటే 40 నుండి 80 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ని మనం క్యాలిక్యులేషన్ చేసి అది ప్రింట్ చేయాలి కన్సోల్లో. ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయట్లేదు, ఆ ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ క్యాలిక్యులేషన్ చేసి మనం ప్రింట్ చేయాలి. ఓకేనా? అండ్ లాస్ట్ వచ్చేసి ప్రింట్ ద ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 200 to 25. అంటే 200 నుండి 25 వరకు మనకి ఏదైతే ఆడ్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ పైన ఉన్న అన్ని ప్రోగ్రామ్స్లో కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ వెళ్ళాము. బట్ ఇక్కడ వచ్చేసి రివర్స్ ఆర్డర్, అంటే డిసెండింగ్ ఆర్డర్లో మనం ప్రింటింగ్ చేయాలి. 200 నుండి 25 వరకు, 25 నుంచి 200 కాదు, 200 నుంచి 25 వరకు మనం నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. ఓన్లీ ఆడ్ నెంబర్స్ని మాత్రమే. క్లియర్? సో చూసేద్దామా మనం ఈ ప్రోగ్రామ్స్ని ఎలా చేయాలనేది? ఒక్కొక్కటి చూసేద్దామండి మనం. క్లియర్? సో ఫస్ట్ మనం ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఈ ప్యాకేజ్ని మనం జస్ట్ రీనేమ్ కొట్టేసి కొత్త ప్యాకేజ్ క్రియేట్ చేసేద్దాం. ఇక్కడ అసైన్మెంట్ నెంబర్ 4. సో దీంట్లో మనం ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత మనం దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అయిపోతాయి. అవునా? సో ఒక మెయిన్ మెథడ్ కావాలి. అండ్ ఇక్కడ నేను ఒక పని చేస్తానండి, టైం వేస్ట్ చేయకుండా మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చేసిన ఆ కోడ్ ఏదైతే ఉందో అదే కోడ్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. అండ్ లాస్ట్లో మనం scanner.close. సో చెప్తాను ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్, ఇది ఏంటి అనేది. ఓకే. సో ఇది మనకు యాక్చువల్గా ప్రోగ్రాము. దీన్ని మనం ఇప్పుడు 6 times కాపీ పేస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం 6 ఉన్నాయి కాబట్టి మన అసైన్మెంట్లో ప్రోగ్రామ్స్ వచ్చేసి. ఫైన్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చూస్తే ప్రోగ్రాము 2 నెంబర్స్ అనేది ఉన్నాయి. అంటే ఇట్స్ ఎ రేంజ్. అవునా? 1 to 100 వాల్యూస్, 200 to 500, 50 to 150, 200 to 25, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ రేంజ్. సో రేంజ్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాము? స్టార్టింగ్ నెంబర్ అండ్ ఎండింగ్ నెంబర్ ఆ రెండింటిని మనం ఇస్తేనే ఆ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని మనం రేంజ్ అంటాం. అవునా? సో నేను స్టాటిక్గా నా ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయట్లేదు. అంటే ఓన్లీ 1 to 100 వరకు మాత్రమే ప్రింటింగ్ చేసేలాగా నేను ప్రోగ్రామ్ క్రియేట్ చేయట్లేదు. నా ప్రోగ్రామ్కి యూజర్ ఇన్పుట్ ఇస్తే, రేంజ్ అనేది యూజర్ ఇస్తే ఆ రేంజ్లో ఉన్న నెంబర్స్ అన్ని నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. ఆ విధంగా నేను డైనమిక్గా ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకోవాలి. రేంజ్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి?
స్టార్టింగ్ నెంబర్ అండ్ ఎండింగ్ నెంబర్ అని చెప్పేసి మనం 2 నెంబర్స్ని తీసుకుంటే వాటి మధ్యలో ఉన్నది మనకు రేంజ్ అవుతుంది, అవునా? సో దానికి సంబంధించిన కోడ్ మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేశాను. స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాము అండ్ ప్లీజ్ ఎంటర్ ద స్టార్టింగ్ నెంబర్ అని చెప్పేసి మనం కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాము. అప్పుడు మన యూజర్ స్టార్టింగ్ నెంబర్ ఎంటర్ చేస్తాడు, ఆ తర్వాత ఎండింగ్ నెంబర్ని ఎంటర్ చేయమంటున్నాము, యూజర్ ఎండింగ్ నెంబర్ ఎంటర్ చేస్తాడు, అది రీడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ నెంబర్ అండ్ ఎండింగ్ నెంబర్ని యూజ్ చేసుకొని మన రేంజ్ అనేది క్రియేట్ చేసుకొని దాన్ని యూజ్ చేసి మనం ఈ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. అర్థమైందా? ప్రతి ప్రోగ్రాంలో కూడా మనకు రేంజ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంటుంది. అంటే స్టార్టింగ్ నెంబర్ అండ్ ఎండింగ్ నెంబర్ అనేది మనం తీసుకుంటాం అనమాట యూజర్ నుంచి, రైట్? సో మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? యూజర్ ఇచ్చిన రేంజ్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ప్రింట్ అవ్వాలి. యూజర్ ఇచ్చిన స్టార్టింగ్ నెంబర్ నుంచి ఎండింగ్ నెంబర్ వరకు మనకి ఏదైతే నెంబర్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రింట్ అవ్వాలి, అంతే, అవునా? సో ఎలాంటి ఈవెన్ నెంబర్ కండిషన్స్ ఎలాంటివి కూడా లేదు మనకు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేయబోతున్నాము, వైల్ డూ వైల్ కాదండి, ఫర్ లూప్ యూజ్ చేయబోతున్నాం మనం, రైట్? సో ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి? ఫస్ట్ మనం ఇంట్ ఐ ఈక్వల్స్ మనం ఏదో ఒక నెంబర్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి, అవునా? సో 0తో డిఫైన్ చేస్తావా, 1తో డిఫైన్ చేస్తావా అనేది నీ ఇష్టం. కాకపోతే ఈ సినారియోలో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిఫైన్ చేయాలి అంటే మన స్టార్టింగ్ నెంబర్ నుంచి మన ఎండింగ్ నెంబర్ వరకు మన లూప్ అనేది ఐటరేషన్ జరగాలి. అది మన రేంజ్ కదా, అవునా? నువ్వు ఏదైనా ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అంటే ఈ రేంజ్లో నీ లూప్ అనేది ఈ రేంజ్కి మాత్రమే లిమిట్ అయ్యి ఉండాలి, రైట్? ఆపరేషన్ అనేది తర్వాత సంగతి, బట్ నీ లూప్ మాత్రం ఓన్లీ ఈ రేంజ్కి మాత్రమే నువ్వు లూప్ అనేది రన్ చేయాలి, అవునా? ఆ రేంజ్కి మాత్రమే లూప్ ఎలా రన్ చేస్తావు? నీ స్టార్టింగ్ నెంబర్ అనేది ఐకి ప్రొవైడ్ చేసేస్తాము. ఇక్కడ 0, 1 ఇలా తీసుకోకుండా ఈ స్టార్టింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఆ తర్వాత కండిషన్ చెకింగ్ రాయాలి, ఎక్కడి వరకు నీ లూప్ అనేది ఐటరేషన్ జరగాలి. సో నా లూప్ వచ్చేసి ఎండింగ్ నెంబర్ వరకు జరగాలన్నమాట, అర్థమైందా? దాని తర్వాత వాల్యూ అప్డేషన్, వాల్యూని నువ్వు ఎలా అప్డేట్ చేయాలనుకుంటున్నావు, ఇంక్రిమెంటేషనా డిక్రిమెంటేషనా? సో మన ఫస్ట్ ప్రోగ్రాంలో వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో ఉంది, అవునా? సో అంటే ఇంక్రిమెంటేషనే కదా మనకి ఇక్కడ. సో i++ ఇలా రాసేసి మనం కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్, అర్థమైందా? సో ఇక్కడ ఫస్ట్ది మనకి యాక్చువల్గా అవసరం కూడా లేదు, ఇక్కడ ఫస్ట్ది ఏదైతే ఉందో ఇది మనకు అవసరం కూడా లేదు యాక్చువల్గా, ఇట్స్ ఆప్షనల్, మీరు కావాలంటే తీసేయచ్చు, ఇక్కడే స్టార్టింగ్ నెంబర్ అని కూడా పెట్టుకోవచ్చు. బట్ స్టార్టింగ్ నెంబర్ అనే ఒక వేరియబుల్లో ఉన్న డేటాని నేను ఓవర్ రైడ్ చేయాలనుకోవట్లేదు, సో అందుకోసం నేను ఒక ఎక్స్ట్రా వేరియబుల్ని తీసుకుంటున్నాను అనమాట. సో దీన్ని మీరు ఐ అని చెప్పినా ఓకే, లేదా సింపుల్గా ఒక నెంబర్ అని చెప్పినా ప్రాబ్లం ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఏ వేరియబుల్ నేమ్, అర్థమైందా? సో మీరు కావాలంటే ఇక్కడ నెంబర్ అనే పెడతాను చూడండి, నెంబర్ 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 ++, అర్థమైందా? సో ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు దీని లోపల సింపుల్గా నెంబర్ని ప్రింట్ చేస్తాను, చాలు. ఫర్ లూప్ అనేది నాకు నేను ఇచ్చిన రేంజ్కి ఐటరేషన్ జరుగుతుంది, ఐటరేషన్ జరిగేటప్పుడు ఈచ్ టైం నాకు ఒక కొత్త వాల్యూ వస్తుంది, అవునా? ఆ వాల్యూ నేను కన్సోల్లో ప్రింట్ చేస్తే చాలు, అది నా ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట, ఫైన్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. మనకి యూజర్ నుంచి ఏ వాల్యూస్ కావాలనుకుంటున్నాం, 1 and 100. అంటే ఫస్ట్ మనం ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చామో దాంతో చూద్దాము. 1 and 100 చూడండి, 1 నుంచి 100 వరకు మనకు అన్ని వాల్యూస్ కూడా కన్సోల్లో ప్రింట్ అయిపోయాయి, అవునా? మీరు మళ్ళీ ఒకసారి దీన్ని రన్ చేయండి. ఇప్పుడు మనకు 500 నుంచి 5000 అని చెప్పాను. సో 500 నుంచి 5000 వరకు అన్ని వాల్యూస్ని కూడా మనం కన్సోల్లో ప్రింట్ చేయగలిగాం, అవునా? ఈ విధంగా డైనమిక్గా మనం ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయాలి, ఓకే? సో ఇది మన ఫస్ట్ ప్రోగ్రాము. ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ ఏంటి మనకు? సెకండ్ ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ లాంటిదే, ఒక రేంజ్ అనేది తీసుకున్నాము, ఆ రేంజ్లో ఉన్న నెంబర్స్ని ప్రింట్ చేయాలి. బట్ ఇక్కడ అన్ని నెంబర్స్ని ప్రింట్ చేయట్లేదు, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. అంటే మనం తీసుకున్న నెంబర్ అనేది ఈవెన్ నెంబరా కాదా అని వెరిఫై చేసి ఈవెన్ నెంబర్ అయితే మాత్రమే మనం ప్రింటింగ్ చేయాలి, అవునా? సో ఇదే లాజిక్ని నేను కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఈ ప్రింటింగ్ చేయడానికన్నా ముందు ఇది ఈవెన్ నెంబరా కాదా అనేది వెరిఫై చేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్? సో నెంబర్ %2 = 0. సో ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే నేను కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. ఒకవేళ అది ఆడ్ అయితే ఐ డోంట్ కేర్, నేనేం చేయట్లేదు అక్కడ కన్సోల్లో ప్రింట్ చేయడం కానీ ఏం చేయట్లేదు, ఓన్లీ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే కన్సోల్లో ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. మనకి ఏ రేంజ్ కావాలి? 200 నుంచి 500, 200 and 500.
సో చూడండి మనకి ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా కన్సోల్లో ప్రింట్ అయిపోయాయి. అవునా, 200 నుండి 500 వరకు మనకి ఏదైతే ఈ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కన్సోల్లో ప్రింట్ అయిపోయాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రింట్ ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 7 ఫర్ ద రేంజ్ ఆఫ్ 150 to 200. సో ఈ రేంజ్కి సంబంధించిన ఫర్ లూప్ అనేది మనకు అన్నింటిలో కూడా కామనే ఉంటుంది. అవునా, బట్ మనకు ఓన్లీ లాజిక్ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది అన్ని ప్రోగ్రామ్స్లో కూడా. రైట్. సో ఇక్కడ ఏమంటున్నానంటే 7తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయమంటున్నాను ఈ రేంజ్కి. రైట్. సో ఈ ప్రోగ్రాంలో ఉన్న ఈ లాజిక్ని ఇలాగే కాపీ చేసి థర్డ్ ప్రోగ్రాంలో పెట్టేసి, సో ఇక్కడ మనం ఈవెన్ నెంబరా కాదా అనేదేమో 2తో డివైడ్ అయితే అని చెప్తున్నాం. అవునా, అదే నేను ఇక్కడ 7తో డివైడ్ చేస్తే అప్పుడు నాకు ఈ థర్డ్ ప్రోగ్రామ్కి కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అవునా. సో ఇప్పుడు దీన్ని రన్ చేయండి. 150 నుండి 200 వరకు 7తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ని ప్రింట్ చేసాము. ఫైన్, వెరీ సింపుల్. మీకు ఒక్కటి అర్థమైతే మిగిలినవన్నీ ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ. క్లియర్. సో నెక్స్ట్ 4th. సో ఈ 4th చేయడానికన్నా ముందు మనం 5th and 6th చేసేద్దాం, అండ్ లాస్ట్లో మనం 4th చేసేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు 5th చూస్తే సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్. రైట్. సో ఆల్రెడీ మనకు సెకండ్ ప్రోగ్రాంలో ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయడం చూసాం కదా. సో దీన్ని ఇలాగే కాపీ చేసి మనం ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయకుండా వాటి యొక్క సమ్ ప్రింట్ చేయాలి కదా. అంటే ఇక్కడ మనకు ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకోవాలి, సమ్ అనేది. దాన్ని నేను 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రింటింగ్ చేయట్లేదు, అది ఈవెన్ నెంబర్ అని తెలిసినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సమ్కి యాడ్ చేస్తున్నాను. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నెంబర్. అవునా. సో దీన్నే మనం ఇంకో విధంగా ఎలా రాయొచ్చు, ఇది ఇక్కడికి తీసేసి ఈక్వల్ టు ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు ఈ సమ్ని తీసుకొచ్చి నేను ఇక్కడ బయట ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా. అవునా, సమ్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. ఇప్పుడు మనకి ఇది ఏ రేంజ్కి కావాలి, 40 to 80. 40 and 80. సో 1260 అనేది మనకు టోటల్ అనమాట ఇక్కడ. అవునా, సమ్ అనేది మనకు 1260. సో మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూషన్ చేయండి. 1 to 10, 30 అనేది మనకి ఇక్కడ సమ్ అనమాట. రైట్. మీరు కావాలనుకుంటే ఇక్కడ కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా రాసుకోవచ్చు. సమ్ ఈజ్ అని చెప్పేసి ఇలా పెట్టేసి ఇలా రాసుకున్నా కానీ మనకు కొంచెం డీటెయిల్గా ఉంటుంది. సో ఇప్పుడు 1 to 10, సమ్ ఈజ్ 30 అని చెప్తుంది. ఫైన్. సో ఇది మన 4th ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ 5th వచ్చేసి ప్రింట్ ద ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 200 to 25. ఇక్కడ మనకేంటి రివర్స్ ఆర్డర్లో ఉంది, డిసెండింగ్ ఆర్డర్. సో ఎప్పుడైతే మనకు డిసెండింగ్ ఆర్డర్లో వస్తామో అప్పుడు మన లూపింగ్లో వాల్యూ అప్డేషన్ వచ్చేసి డిక్రిమెంటేషన్ జరగాలి, ఇంక్రిమెంటేషన్ జరగకూడదు. ఇంక్రిమెంటేషన్ జరిగితే ఇట్స్ అసెండింగ్ ఆర్డర్, డిక్రిమెంటేషన్ అయితే ఇట్స్ ఎ డిసెండింగ్ ఆర్డర్. అవునా. సో ఇక్కడ మనకు ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ఈవెన్ నెంబర్స్కి ఏదైతే లాజిక్ ఉందో అదే లాజిక్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ పెట్టేసి ఫస్ట్ మనం ఈవెన్ నెంబర్స్ కాదు ప్రింట్ చేయాల్సింది ఆడ్ నెంబర్స్. సో ఇది మన ఫస్ట్ చేంజ్. అండ్ సెకండ్ చేంజ్ ఏంటి, మనం డిక్రిమెంటేషన్ చేసుకోవాలి, బికాజ్ డిసెండింగ్ ఆర్డర్లో వస్తున్నాం కాబట్టి. సో డిక్రిమెంటేషన్ చేసినప్పుడు ఇక్కడ ఈ నెంబర్ అనేది ఇలాగే ఉంటుంది, స్టార్టింగ్ నెంబర్ అనేది అలా ఇస్తాము, బట్ ఈ కండిషన్ అనేది మనకు చేంజ్ అవుతుంది, ఇలా అవుతుంది. అవునా, ఎందుకంటే ఎండింగ్ నెంబర్ అనేది చిన్నది కాబట్టి, స్టార్టింగ్ నెంబర్ అనేది పెద్దది కాబట్టి మన కండిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి, మనకు 6th ప్రోగ్రామ్ అయిపోతుంది. సో మనకి ఏ రేంజ్ అని చెప్పాను, 200 to 25 కదా, 200 to 25. సో చూడండి మనకు 200 నుండి 25 వరకు ఏదైతే ఆడ్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు కన్సోల్లో ప్రింట్ అయిపోయాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకు 6th కూడా అయిపోయింది. సో లాస్ట్గా మిగిలింది ఏంటి, 4th. సో 4th ఏంటి, మనకు ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి బిట్వీన్ 50 and 150. 50కి 150కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే మనం కన్సోల్లో ప్రింట్ చేయాలి. అవునా. సో ఇది చేయడానికన్నా ముందు ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ని, అంటే ఏదైనా ఒక నెంబర్ని తీసుకొని అది ప్రైమ్ నెంబరా కాదని వెరిఫై చేద్దాం. సో అది చేయగలిగితే దాన్ని తీసుకొచ్చి లూప్లో పెట్టేస్తే సరిపోతుంది కదా. రైట్. సో ఇదే ప్రోగ్రామ్ని మనం లాస్ట్ వీడియోలో కూడా చేసాము, బట్ అక్కడ డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకో డిఫరెంట్ అప్రోచ్ తీసుకోబోతున్నాను. ప్రైమ్ నెంబర్కి సొల్యూషన్ అనేది డిఫరెంట్ వేస్లో చేయొచ్చండి. ఒకటే వే అనేది ఏం లేదు, డిఫరెంట్ వేస్లో మనం చేయొచ్చు. అర్థమైందా. సో లాస్ట్ దాంట్లో నేను ఏం చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నెంబర్ని నేను డివైడ్ చేయాలి అనుకుంటే 1 2 3 4 5 ఈ నెంబర్స్ అన్నిటితో కూడా డివైడ్ చేసి నా డివిడెండ్స్ అనేది
2నా కాదని వెరిఫై చేయాలి యాక్చువల్గా ప్రైమ్ నెంబర్ అనేది. అవునా, ఓవరాల్గా నా డివిడెండ్స్ అనేది 2 అయి ఉంటే అప్పుడు అది ప్రైమ్ నెంబర్ అనమాట. 2 కన్నా ఎక్కువ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. బట్ నేను లాస్ట్ ప్రోగ్రాంలో ఏం చేశాను, 1తో అండ్ అదే నెంబర్తో చెక్ చేయకుండా నా డివిడెండ్స్ అనేది 0 కన్నా ఎక్కువ వస్తే, అంటే వీటిల్లో ఏ ఒక్క నెంబర్ నా దాన్ని డివైడ్ చేసినా కానీ అక్కడ నేను ప్రైమ్ అది కాదు అని చెప్పేసి ఒక ఫ్లాగ్ పెట్టుకొని అక్కడికి లూప్ అనేది బ్రేక్ చేస్తున్నాను. సో ఇది నేను లాస్ట్ ప్రోగ్రాంలో చేశాను. బట్ ఈ ప్రోగ్రాంలో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నెంబర్ ఆఫ్ డివిడెండ్స్ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో ఎలా చేస్తాము చూద్దాం ఇప్పుడు. సో 4th ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయి ఇక్కడ సిస్అవుట్ ప్లీజ్ ఎంటర్ ద నెంబర్ అని చెప్పి యూజర్కి ఒక కన్సోల్లో ప్రింట్ చేసేద్దాం. సో అప్పుడు యూజర్ మనకి ఏం చేస్తాడు, ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాడు. కరెక్ట్. సో యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ని మనం రీడ్ చేసుకుంటాం ఇక్కడ నెక్స్ట్ ఇంట్ అనే దాంతో. సో రీడ్ చేసుకొని ఆ రీడ్ చేసుకున్న నెంబర్ అనేది మనకు ప్రైమ్ నెంబరా కాదనేది వెరిఫై చేయాలి. బట్ ప్రైమ్ నెంబర్కి మనకు ఒక ప్రీ కండిషన్ ఉంటుంది. ఏంటి, 1 and 2 అనే నెంబర్స్ మనకు ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. 1 and 2 కాకుండా మిగిలిన వాటిలో మనం ప్రైమ్ నెంబరా కాదనేది వెరిఫై చేసుకోవాలి. 1 and 2 అనేది మనం ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్గా తీసుకోకూడదు. అది మనకు ప్రీ కండిషన్ మ్యాథమెటిక్స్లో. అవునా, సో ఫస్ట్ మనం ఆ కండిషన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఇఫ్ మన నెంబర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 1 అండ్ నెంబర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 2, అంటే 1 కాదు అండ్ 2 కూడా కాదు అనుకున్నప్పుడు మనం ప్రైమ్ నెంబర్ లాజిక్ అనేది ఎగ్జిక్యూషన్ చేయాలి. ఒకవేళ 1 అయినా లేదా 2 అయినా కానీ అప్పుడేం చేయాలి, మనం సింపుల్గా ఇది ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పాలి. అవునా, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈజ్ ప్రైమ్ అనే ఒక బూలియన్ వాల్యూని తీసుకుందాం. సో దీన్ని బై డిఫాల్ట్గా ట్రూగా సెట్ చేస్తాను. సో లాస్ట్ ప్రోగ్రాంలో చేసినట్లే ఇది కూడా మనకు రైట్. సో లాస్ట్ ప్రోగ్రాంలో కూడా మనం ఇలాగే చేసాము. సో అలానే తీసుకుంటున్నాం, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈజ్ ప్రైమ్ అని పెట్టేశాను, అర్థమైందా. సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఫాల్స్గా సెట్ చేస్తాను, ఎందుకంటే 1 and 2 అనే నెంబర్స్ మనకు ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఫర్ లూప్ తీసుకొని ఇంట్ I ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, అర్థమైందా. 1 నుంచి స్టార్ట్ చేసి I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ అని చెప్తున్నాను, నెంబర్ వరకు. అండ్ ఆ నెంబర్తో సహా నేను ఓకేనా వెరిఫై చేయాలనుకుంటున్నాను. సో ఫర్ లూప్ని నేను ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఇందులో చూస్తే ఫర్ లూప్ వాడుతున్నాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫర్ లూప్స్ ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి ఇప్పుడు. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే నెంబర్ని నువ్వు తీసుకున్నావో, అంటే ఈ I వాల్యూ ఏదైతే ఉందో ఈ I వాల్యూ తోటి ఈ నెంబర్ అనే దాన్ని మనం యాక్చువల్గా డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తుందా లేదని మనం చూసుకోవాలి. అవునా, ఇఫ్ నెంబర్ పర్సంటేజ్ I డబల్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు నీకు దాని మీనింగ్ ఏంటి, నువ్వు తీసుకున్న నెంబర్కి ఈ I అనేది డివిడెంట్ అనమాట. అంటే మనం డివిడెంట్స్ని ఇక్కడ కౌంట్ చేయాలనుకుంటున్నాం. సో డివిడెంట్స్ని కౌంట్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందామండి. ఏమని అంటే నెంబర్ ఆఫ్ డివిడెంట్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని 0తో ఇనిషియలైజ్ చేద్దాం, అర్థమైందా. సో దీన్ని ఇది మనకి ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ ప్లస్ చేసేద్దాం, అర్థమైందా. నెంబర్ పర్సంటేజ్ I ఈక్వల్ 0, నెంబర్ ఆఫ్ డివిడెంట్స్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. క్లియర్. సో నెంబర్ ఆఫ్ డివిడెంట్స్ని మనం ఇంక్రీజ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ డివిడెంట్స్ అనేది 2 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏమని చెప్పాలి, అది ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పాలి. అవునా. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఫర్ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత ఇఫ్ నెంబర్ ఆఫ్ డివిడెంట్స్ గ్రేటర్ దెన్ 2 అయితే అప్పుడు మనం ఈజ్ ప్రైమ్ అనేది వచ్చేసి ఫాల్స్గా సెట్ చేసుకుందాం. సో ఇది మనకి ఎక్స్ట్రా స్టెప్ యాక్చువల్గా, ఇది చేయకుండా కూడా మనం చేయొచ్చు. సో ఇలా ఇది చేయకుండా కూడా మనం చేయొచ్చు. సో అసలు మనకి ఈజ్ ప్రైమ్ అనేదాన్ని తీసేద్దామన్నా కానీ తీసేయచ్చండి, తీసేద్దాం ఇప్పుడు. లేదంటే మీరు అంటే మళ్ళీ ఇందాక చేసినట్లే మీకు ఒక అనిపించే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ నెంబర్ ఆఫ్ డివిడెంట్స్ అనేదాన్ని మనం ఏం టచ్ కూడా చేయట్లేదు, అంటే ఇఫ్ ఇది అయినప్పుడు మాత్రమే. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈజ్ ప్రైమ్ అనేది ఇక్కడ నుంచి తీసేద్దాం. ఈ బయటకు వచ్చాక ఆర్ నెంబర్ ఆఫ్ డివిడెంట్స్ అనేది 2 కన్నా ఎక్కువ అయినా లేదా 0నే అయినా కానీ, ఒకవేళ అర్థమైందా
జీరోనే అయింది అంటే మనకి ఏంటి దాని మీనింగ్, అసలు ఇది ఏం ఎగ్జిక్యూషన్ జరగలేదన్నమాట, దీని లోపలికి వెళ్ళలేదన్నమాట, రైట్. సో ఈక్వల్ జీరో అయినా కానీ అంటే 1 కానీ 2 కానీ వచ్చిన టైంలో మనకి ఇది జీరోగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా కానీ, అర్థమైందా, గ్రేటర్ దెన్ 2 అయినా సరే లేదా ఈక్వల్ టు 0 అయినా సరే మనకు గివెన్ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు. గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్. ఎల్స్ మనం ఇదే స్టేట్మెంట్ని మళ్ళీ చేంజ్ చేసి ప్రింట్ చేద్దాం. గివెన్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. క్లియర్? సో వెరీ సింపుల్ అండి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే, సో ఈ ఫస్ట్ ఈ రెండింటిని మనం కామెంట్ చేద్దాం బికాస్ మనకు రేంజ్ ఇక్కడ వాడట్లేదు కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. ఒక నెంబర్ ఎంటర్ చేయమంటుంది, 5 అని ఎంటర్ చేశాను. గివెన్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్తుంది. సో దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయండి. 12 ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటుంది. మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయండి. 13 అని పెట్టాను. గివెన్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటుంది. మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయండి. 22 అని పెట్టాను. గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. కరెక్ట్, అవునా? సో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది మనకు. పర్ఫార్మెన్స్ ఇవన్నీ పట్టించుకోవద్దు మీరు, జస్ట్ నేను ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్ చేసి చూపించాను మీకు అంతే. పర్ఫార్మెన్స్ని వీటన్నిటిని మీరు ఎవాల్యుయేషన్ చేసుకొని చేయాలి అంటే ఇంకా బాగా బెటర్గా చేయొచ్చు. మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చూసాం కదా ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అనేది కూడా, అవునా? సో అలా మంచిగా చేయొచ్చు అనమాట. ఇది ఇంకొక వే అనమాట, అంతే, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, రేంజ్కి పంపించాలి. రేంజ్కి ఎలా పంపిస్తాము, ఇక్కడ ఫస్ట్ మనం ఒక ఫర్ లూప్ పెట్టుకోవాలి. సో వీటిల్లోంచి మనం ఏదో ఒక దాంట్లోంచి కాపీ చేద్దామా ఫర్ లూప్ని. 6 వద్దు, 5లోంచి తీసుకుందాం ఎందుకంటే మనకు అసెండింగ్ ఆర్డర్లో కావాలి కాబట్టి. ఫర్ లూప్ అనేది ఇలా తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కట్ చేసేసి ఫర్ లూప్ లోపల పెట్టేస్తాను. సో ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నాకు ఆల్రెడీ పైన ఫర్ లూప్లో వచ్చేస్తుంది, రైట్. ఇది నా నెంబర్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఇలా ప్రింట్ చేయకూడదు. ఒకవేళ అది కనుక ప్రైమ్ నెంబర్ అయితేనేమో కన్సోల్లో ప్రింట్ చేయాలి, లేకపోతే లేదు, అంతే, అవునా? సో దాని మీనింగ్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వాలిటీ, ఇక్కడ ఇదేమో నాట్ అని పెడదాం అండ్ దీన్నేమో అండ్ సింబల్కి మార్చేద్దాం. సో అప్పుడు మనం ఎంటర్గా దీన్ని తీసేసి ఇలా ఇక్కడ సింపుల్గా నెంబర్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది, అవునా? అంటే 2 or 2 కన్నా తక్కువ ఉండాలి నెంబర్ ఆఫ్ డివిడెండ్స్ అంటే, అండ్ 0 అయ్యి ఉండకూడదు అనమాట. అప్పుడు మనకు అది ప్రైమ్ నెంబర్. సో ఆ ప్రైమ్ నెంబర్ని మనం కన్సోల్లో ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. 1 and 10, 1కి 10కి మధ్యలో ఉన్న వాటిని మాత్రమే నేను ప్రింట్ చేయమంటున్నాను. 3, 5, 7 అనేది మనకు 1 నుంచి 10 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్, కరెక్ట్. సో ఇక్కడ నాకేం కావాలి, 50 to 150 కావాలి. 50, 150. సో ఇవి నా ప్రైమ్ నెంబర్స్ అండి, 50 నుండి 150 వరకు. సో వీటిలో ఏదైనా మీరు తీసుకోండి, దాన్ని మీరు ఒకసారి టెస్ట్ చేయండి, అంటే అది ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి ర్యాండమ్గా చెక్ చేయండి, ఓకేనా? సో ఇవన్నీ కూడా 50 నుండి 150 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. సో ఇది మనకి ఇంకొక అప్రోచ్ అనమాట ప్రైమ్ నెంబర్కి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఇంకొక అప్రోచ్ చెప్పాను, ఇక్కడ ఇంకొక అప్రోచ్ చూపించాను ఎలా చేయొచ్చు అనేది, ఓకే. సో ఈ విధంగా మనం ఫర్ లూప్ యూస్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయాలండి, అర్థమైందా? సో వీటిలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.